డాక్టర్ ఇది పైన ఉన్నారు. ఇంకా 3 నెలలు ఆ అబ్బాయి అక్కడ ఉంటే చాలు. ఆ తర్వాత అవసరం ఉండదు. నేను షిఫ్ట్ చేస్తాను. చూద్దాం సార్. ఎందుకు ఇలా చేసావు? నేను నమ్మే కదా నేను అన్నిటికీ ఒప్పుకున్నాను. కార్తిక, ఏం మాట్లాడుతున్నా? అంటే అందరూ నన్ను మోసం చేస్తున్నారా? నా హస్బెండ్ ఏడి? అంటే ఆయన ఏం చేశారు? ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా చెప్పు. నువ్వు ఒక ఆడదానివే కదా, ఎందుకు ఇలా చేశావు? నాకు నా భర్తే సర్వస్వం. తనతో కలిసి సంతోషంగా గడుపుదాం అనుకున్నాను. తను ఎన్నో కలలు కన్నాడు. తన కలల్ని కాలు రాసే కదా తనని కాపాడదాం అనుకున్నాను. ఎందుకు ఇలా చేశా? కార్తిక, నేను హస్బెండ్ ఇప్పుడు చూసే తీరాలి. అలా జరగలేదంటే నేను మీడియా దగ్గరికి వెళ్ళి ఆ హీరో గురించి మొత్తం అంతా చెప్పేస్తాను. ఇక్కడి నుంచి నేను ఏం జరిగినా సరే పట్టించుకోను. కార్తిక, తొందరపడకు. నీ హస్బెండ్ దగ్గర తీసుకెళ్తానని చెప్పాను కదా. నేను ఇప్పుడు ఆయన్ని చూడాలి, లేదంటే నేను చెప్పిందే చేస్తాను. ఓకే ఓకే, నువ్వు బయట వెయిట్ చేయి. నేను ఇప్పుడే వస్తాను. బస్ స్టాప్ లో వెయిట్ చేయి. నీ వెనకే వస్తాను. వెళ్ళమ్మా, చెప్తున్నాను కదా. ఛే! సార్, ఆ అమ్మాయి కార్తిక హాస్పిటల్కి వచ్చింది సార్. తన హస్బెండ్ చూడాలని ఒకటే గొడవ చేస్తోంది. ఇక నేను తనని సంధాయించలేడు సార్. ఏం చేయాలో చెప్పండి. ఏదో ప్రెస్, మీడియా, పోలీసులని భయపెడుతోంది సార్. మేడం, మీరేం చేస్తారంటే మీ హస్బెండ్ చూపిస్తానని చెప్పి అమ్మాయిని తీసుకొని డైరెక్ట్ గా నా గెస్ట్ హౌస్కి వచ్చేయండి. నేను దానికి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, వస్తున్నా. బీచ్ రోడ్కి వెళ్ళాలి. సరేనమ్మా. కూర్చో. సార్, ఇదే సార్ జరిగింది. ఇంతకుమించి నాకు ఇంకేమీ తెలీదు. ఆ హాస్పిటల్లో పని మానేసి బయటకు వచ్చేసాను సార్. ఈ విషయం నేను ఎక్కడికైనా వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ఎస్పెషల్లీ అమ్మాయి వాళ్ళ భర్తకి. హలో స్వామి, సస్పెండెడ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రాజ్ కుమారే అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడని స్వామినాథన్ చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? డాక్టర్ చంద్రిక ఆత్మహత్య చేసుకుందనే సంఘటనకి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు చంద్రిక ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని, ఇంటి సీసీటీవీ దృశ్యాలు తొలగించడం సందేహాస్పదంగా ఉందని కోర్టుని ఆశ్రయించగా. హలో రాజ్ కుమార్, నేను మిమ్మల్ని వెంటనే కలవాలి. సార్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు మెట్రో స్టేషన్ కి రాగలరా ప్లీజ్? వస్తున్నా.
కన్ఫర్మ్ గా సార్ ఇంట్లో లేరని తెలుసా? షూర్ గా తెలుసు, ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లారు. మాట్లాడండి. లేదు, పర్లేదు. హలో సార్, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని పంపించాను మీకు. సరే, ఓకే. ఇక్కడే ఇక్కడే. జామర్ తీసుకోండి. దీన్ని పట్టుకో. ఇవ్వండి. జంప్. జాగ్రత్త. అయ్యో, నాకేం తెలియదు సార్. నేను ఎప్పుడు చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఈరోజు సార్ ఎవరని కనిపెట్టాలి. రాజ్ కుమార్, బాగా వెతకండి. సార్, ఆ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చి సార్తో గొడవపడింది సార్. వెంట ఆ డాక్టర్ కూడా ఉన్నాడు. అవును, ఇప్పుడు సడన్ గా మీ సార్ వస్తే ఏం చేస్తారు? ఏంటి రాజ్ కుమార్, పోలీసేలా భయపడితే దొంగని పట్టుకోవడం ఎలా? అదే కరెక్టే. సరే, ఇదంతా చేస్తున్నారని కన్ఫర్మ్ గా తెలుసా? ఎస్ సార్, ఆ అమ్మాయి గురించిన ఎవిడెన్స్లన్నీ మనల్ని వెతకమంటున్నారనుకుంటున్నారా? మనతోటే ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఏంటండి ఇలా ఆలోచిస్తున్నారు? అది మాత్రమే కాదు, మనం వెతుకుతున్న అమ్మాయి హస్బెండే సార్ అనిపిస్తోంది. రాజ్ కుమార్, సార్ తన వైఫ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని మాత్రమే చెప్పారు. కానీ ఆవిడ ఫోటో కూడా లేదు. అదే నాకు అనుమానంగా ఉంది. షాల్. ఆ, హే, డౌన్ డౌన్. సార్ వచ్చేసారు. రారని చెప్పావు. సార్, ఆ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చి సార్తో గొడవ పడింది. వెంట ఆ డాక్టర్ గారు కూడా ఉన్నారు.